సో ఇనిషియల్ డేస్లో ఆబ్వియస్గా చాలామందికి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అవును సినిమా స్ట్రగుల్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? సార్, సినిమా స్ట్రగుల్స్ అంటే సినిమా కోసం చాలా కష్టపడ్డానండి. ఎంత కష్టపడ్డానంటే చెప్పలేను. అలా అని చెప్పేసి మరీ రోడ్ల మీద పడుకోవటం ఇట్లాంటి పరిస్థితులు అయితే రాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. ఓకే, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోయినా ఇక్కడ మరీ నన్ను ఆ స్థితిలో లేకుండా మాత్రం నా ఫ్యామిలీ నన్ను చూసుకుంది సార్. ఒక గౌరవప్రదమైన ఇదిలోనే నేను రాగలిగాను. నాకు మంచి మంచి స్నేహితులు, నన్ను నమ్మిన వాళ్ళు, కొంచెం నా క్యారెక్టర్ గురించి, నా హార్డ్ వర్క్ చూసి, సిన్సియారిటీ చూసి నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దాంట్లో మీరు కూడా ఒకరు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు అట్లా మీరు అంటే మీరు చెప్పినట్టుగా మరీ రోడ్ల మీద పడుకోవడం కాకపోయినా ఒక అవకాశం కోసం స్ట్రగుల్ అయితే ఉంటుంది కదా. ఒక ఫస్ట్ ఛాన్స్, ఒక్క అవకాశం. ఆ అవకాశం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఫస్ట్ నాకు సినిమాల్లోకి రావాలని ఉండేది కానీ ఎలా రావాలో తెలిసేది కాదండి. నాకు తెలిసి ఎవ్వరు లేకపోయేసరికి రామోజీ ఫిల్మ్ సిటీలో క్రెయిన్ డిపార్ట్మెంట్లో మన ఊరి దగ్గర ఒక అబ్బాయి పనిచేస్తుంటే ఆ అబ్బాయి ద్వారా నేను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వెళితే మనం కూడా ఒక యాక్టర్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడం జరిగింది. మల్లాది శివనారాయణ గారిని ఆయన లెటర్, రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఏం చదువుకున్నావు అన్నారు. బీకామ్. ఇంకా ఏమొచ్చు అన్నారు. ఒరాకిల్ చేశానండి అన్న. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. ఆర్ఎఫ్సీలో ఇంటర్వ్యూ. సార్ నాకు సినిమాల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ అండి, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను అని చెప్పి అన్న. ఇక్కడ డిపార్ట్మెంట్ ఏముండదండి, డైరెక్షన్ డిపార్ట్మెంటు అని చెప్పి అన్నారు. ఏదైనా పర్లేదు సార్ చేస్తాను, సినిమాల్లోకి వెళ్ళాలి నేను అని అన్నా. నువ్వు భలే ఉన్నావు, చేసుకో, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఇస్తాను చేసుకో, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఇస్తాను చేసుకో అన్నారు. వద్దు, నాకు అది వద్దు, నాకు ఇదే కావాలి. వాళ్ళు కిందకి మీదకి చూసి నవ్వుకున్నారనమాట. ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా చేయటం. ఓకే, బయటకు వచ్చేసి అట్లా నాకేంటంటే కూర్చొని చేసే జాబులు నచ్చవు. ఓకే, తిరుగుడు ఉండాలి మనకి ఏదో ఒకటి. తర్వాత గ్రానైట్లో మార్కెటింగ్ జాబు ఇట్లా చేసుకుంటూ మెహదీపట్నంలో అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటూ అట్లా కొన్నాళ్ళు లీడ్ చేశా. నా దృష్టి అంతా ఎలా ఉండేదంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలుస్తారా, వాళ్ళకి సంబంధించి అడ్రస్లు ఏమైనా బుక్ దొరుకుతుందా, ఎలా వాళ్ళని రీచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఊరికే ఆలోచన అయితే ఉండేది కానీ లేదు, సపోర్ట్ లేదు. ఒక్కసారి మాత్రం నన్ను ఒక జాబ్లో పెట్టారండి, బలవంతంగా తీసుకెళ్ళి. ఏదో అకౌంట్స్, ఇంట్లో వాళ్ళు కాదు, ఇక్కడ అన్నయ్య వాళ్ళే ఏదో జాబ్ జాయిన్ అవ్వు అని చెప్పేసి పెడితే ఆ రోజు ఎంత బాధేసిందంటే నాకు, ఏంటి నా కెరీర్ ఇంకా లేదా, ఇంకా నేను అనుకున్న సినిమా నా లైఫ్లో ఉండదా, ప్యాషన్, నా ప్యాషన్ నాకు ఇంకా లేదా, ఏంట్రా నాయన ప్రాణం పోతున్న ఫీలింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే. ఓకే, నాకు ఆ తర్వాత కూడా పెద్ద పెద్ద ఆఫర్స్ చాలా వచ్చినాయండి. అంటే సార్ నా ప్లేస్లో వెళ్ళిన వాళ్ళు, జాబుకి సంబంధించి నా ప్లేస్లో జాబుకి వెళ్ళిన వాళ్ళు 2-3 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకు వచ్చిన అవకాశం నేను వదులుకున్నా కావాలని, నాకు వద్దు, అది వైజాగ్ బొమ్మన్నారు. నేను వైజాగ్ వెళ్ళనండి, నేను ఇండస్ట్రీ ఉంది ఇక్కడే కదా. అలా చాలా వదులుకున్నా కానీ ఇది మాత్రం వదలను ఇంకంతే, ఎక్కడే కాలాలి ఇంకా ఏదైనా కానీ.